డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సీరియస్ అయ్యారు. ఒకరిని సస్పెండ్ చేయడంతో పాటు మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్కు వెళ్లిన వెంటనే ఆయన ముందుగా కిచెన్కు వెళ్లి వంటలు పరిశీలించారు. కిచెన్, డైనింగ్ హాల్ పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు కొత్త మెనూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్ సంఖ్య సరిపడా గుడ్లు అందుబాటులో లేకపోవడం గమనించారు. మెనూలో పేర్కొన్నట్టుగా పెరుగు ఇవ్వకుండా స్టూడెంట్స్ కు మజ్జిగ అందించడాన్ని ఆయన పరిశీలించారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేర్ టేకర్ రమేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపల్ కు జగదీశ్వర్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు కర్రీస్ అయితే రోజు అవుతుంది. అది కాడాను పెట్టేది నీళ్ళ మజ్జిగ మెనూ ఏది మెనూ డిస్ప్లే ఎక్కడ చేసి డిస్ప్లే స్కూల్లో ఉంది. ఇట్లా తినేది ఇక్కడ పెట్టాలి కదా ఒకటి. We should display the flexi here, not in school. తినే దగ్గర ఉండాలి. డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సీరియస్ అయ్యారు. ఒకరిని సస్పెండ్ చేయడంతో పాటు మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్కి వెళ్లిన వెంటనే ఆయన ముందుగా కిచెన్కు వెళ్లి వంటలు పరిశీలించారు. కిచెన్, డైనింగ్ హాల్ పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు కొత్త మెనూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్ సంఖ్యకు సరిపడా గుడ్లు అందుబాటులో లేకపోవడం గమనించారు. మెనూలో పేర్కొన్నట్టుగా పెరుగు ఇవ్వకుండా స్టూడెంట్స్ కు మజ్జిగ అందించడాన్ని ఆయన పరిశీలించారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేర్ టేకర్ రమేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మెనూ ఏంటి, నువ్వు పెట్టేదేంటి?